సర్వజనులకు సంబరమే శ్రీ యేసు జననం సంబరమే. పాడదాం. సర్వజనులకు సంబరమే శ్రీ యేసు జననం సంబరమే. సర్వజనులకు సంబరమే శ్రీ యేసు జననం సంబరమే. పట్టణాలలో సంబరమే, పల్లెటూళ్ళలో సంబరమే. భూలోకమంతా సంబరమే, పరలోకమంతా సంబరమే. ప్రభు యేసు జన్మించే భూమిలో దూతలు పాడిరి దివిలో. సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ. భూమి యందు తనకిష్టులకు సమాధానము కలుగునుగాక కలుగునుగాక. హ్యాపీ హ్యాపీ మెరీ క్రిస్మస్. సంబరాలు నడిచెను నక్షత్రం, ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయగ ప్రతి గోత్రం, యేసురాజుకే స్తుతి స్తోత్రం. అంబరాలు నడిచెను నక్షత్రం, ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయగ ప్రతి గోత్రం, యేసురాజుకే స్తుతి స్తోత్రం. యేసురాజుకే స్తుతి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వజనులకు సంబరమే శ్రీ యేసు జననం సంబరమే. పట్టణాలలో సంబరమే, పల్లెటూళ్ళలో సంబరమే. భూలోకమంతా సంబరమే, పరలోకమంతా సంబరమే. మానవాళిని రక్షింపను, పాప చీకటి తొలగింపను, వ్యాధి బాధలు తొలగింపను, నీతి సూర్యుడు జగించెను. మానవాళిని రక్షింపను, పాప చీకటి తొలగింపను, వ్యాధి బాధలు తొలగింపను, నీతి సూర్యుడు జగించెను. నీతి సూర్యుడు జగించెను. హ్యాపీ హ్యాపీ మెరీ క్రిస్మస్. సంబరాలు నడిచెను నక్షత్రం, ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయగ ప్రతి గోత్రం, యేసురాజుకే పాడదాం. అంబరాలు నడిచెను నక్షత్రం, ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయగ ప్రతి గోత్రం, యేసురాజుకే స్తుతి స్తోత్రం. యేసురాజుకే స్తుతి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వజనులకు సంబరమే శ్రీ యేసు జననం సంబరమే. పట్టణాలలో సంబరమే, పల్లెటూళ్ళలో సంబరమే. భూలోకమంతా సంబరమే, పరలోకమంతా సంబరమే. పేదరికము తొలగింపను, శాపమంతా తొలగింపను, చింతలన్నీ తొలగింపను, శ్రీమంతులేసు జయించెను. పేదరికము తొలగింపను, శాపమంతా తొలగింపను, చింతలన్నీ తొలగింపను, శ్రీమంతులేసు జయించెను. శ్రీమంతులేసు జయించెను. హ్యాపీ హ్యాపీ మెరీ క్రిస్మస్. సంబరాలు నడిచెను నక్షత్రం, ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయగ ప్రతి గోత్రం, యేసు
యేసురాజుకే స్తుతి స్తోత్రం. అంబరాన నడిచెను నక్షత్రం, ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయక ప్రతి గోత్రం, యేసురాజుకే స్తుతి స్తోత్రం. యేసురాజుకే స్తుతి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వజనులకు సంబరమే, యేసు జననం సంబరమే. పట్టణాలలో సంబరమే, పల్లెటూళ్ళలో సంబరమే. భూలోకమంతా సంబరమే, పరలోకమంతా సంబరమే. దయచేసి అందరూ లేచి నిలబడదాం, చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తామండి. ప్రతి భయమును తొలగించు వాళ్ళనికి స్తోత్రం. శత్రు భయము తొలగింపను, మరణ భయము తొలగింపను, కన్నీరంతా తొలగింపను, ఇమ్మానుయేలు జనించెను. శత్రు భయము తొలగింపను, మరణ భయము తొలగింపను, కన్నీరంతా తొలగింపను, ఇమ్మానుయేలు జనించెను. ఇమ్మానుయేలు జనించెను. హ్యాపీ హ్యాపీ మేరీ క్రిస్మస్. అంబరాన నడిచెను నక్షత్రం, ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయక ప్రతి గోత్రం, యేసురాజుకే స్తుతి స్తోత్రం. అంబరాన నడిచెను నక్షత్రం, ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయక ప్రతి గోత్రం, యేసురాజుకే స్తుతి స్తోత్రం. యేసురాజుకే స్తుతి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వజనులకు సంబరమే, యేసు జననం సంబరమే. పట్టణాలలో సంబరమే, పల్లెటూళ్ళలో సంబరమే. భూలోకమంతా సంబరమే, పరలోకమంతా సంబరమే. ప్రభు యేసు జన్మించే భూమిలో దూతలు పాడిలో, సర్వోన్నత స్థలములలో దేవునికే మహిమ. భూమి యందు తన క్రీస్తులకు సమాధానము కలుగును గాక, కలుగును గాక. మేరీ క్రిస్మస్. అంబరాన నడిచెను నక్షత్రం, ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయక ప్రతి గోత్రం, యేసురాజుకే స్తుతి స్తోత్రం. అంబరాన నడిచెను నక్షత్రం, ఆనందభరితులు చేసెను స్తోత్రం. సంబరాలు చేయక ప్రతి గోత్రం, యేసురాజుకే స్తుతి స్తోత్రం. యేసురాజుకే స్తుతి స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. సర్వజనులకు సంబరమే, యేసు జననం సంబరమే. పట్టణాలలో సంబరమే, పల్లెటూళ్ళలో సంబరమే. భూలోకమంతా సంబరమే, పరలోకమంతా సంబరమే. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగెదను. భయము లేదు, దిగులే లేదు, నా జీవితమంతా ప్రభు చేతిలో. నిరాశ నన్నెన్నడు ముట్టలేదు, నిరీక్షణతో అనుదినం సాగెదను. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడా. నీవు కునుకవు, నీవు నిదురపోవు, ఇశ్రాయేలు కాపాడువాడవు.
మరణ భయం అంతా పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణ భయమంతా పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణ భయమంతా పోయెను, శత్రు భీతి అంతా తొలగించెను. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా. మరణమును ఓడించి శత్రువును జయించిన సర్వాధికారివి నా దేవా. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కొనుకవు, నీవు నిదురపోదెవా. ఇశ్రాయేలు కాపాడువాడ, నీవు కొనుకవు, నీవు నిదురపోవు. ఇశ్రాయేలు కాపాడువాడవు. ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు, నిద్రపోడు. దేవానికి స్తోత్రం. నా ప్రతి ఓటమిని తీసివేసి, నా రోగాన్నంతా మాన్పివేసి నాకు జయమునిచ్చువాడా, జయశీలుడా నీకు స్తోత్రం. దేవా ఓటమిని అంతా తీసివేసి, రోగాన్ని అంతా మాన్పివేసి, ఓటమిని అంతా తీసివేసి, రోగాన్ని అంతా మాన్పివేసి. జయశీలుడవు, పరమ వైద్యుడవు, సర్వశక్తుడవు నా రక్షక. జయశీలుడవు, పరమ వైద్యుడవు, సర్వశక్తుడవు నా రక్షక. యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కొనుకవు, నీవు నిదురపోవు. ఇశ్రాయేలు కాపాడువాడ, నీవు కొనుకవు, నీవు నిదురపోవు. ఇశ్రాయేలు కాపాడువాడ, యావే నీవే నా దైవం, తరతరముల వరకు. సంగమంతా యావే, యావే నీవే నా ఆశ్రయం, తరతరముల వరకు. నీవు కొనుకవు, నీవు నిదురపోదెవా. ఇశ్రాయేలు కాపాడువాడ, నీవు కొనుకవు, నీవు నిదురపోవు. ఇశ్రాయేలు కాపాడువాడ, యావే నీవే నా దైవం, తరతరముల వరకు. యావే యావే నీవే నా ఆశ్రయం, తరతరముల
మరోసారి యావే యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కునుకము నీవు నిదురపోవు ఇశ్రాయేలు కాపాడువాడు నీవు కునుకము నీవు నిదురపోవు ఇశ్రాయేలు కాపాడువాడా యావే నీవే నా దైవం తరతరముల వరకు యావే నీవే నా ఆశ్రయం తరతరముల వరకు నీవు కునుక నీవు నిదురపోవు ఇశ్రాయేలు కాపాడువాడా నీవు కునుక దేవా ఇశ్రాయేలు కాపాడువాడా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి దేవుడు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం మనం అందరం కూడా దేవుని స్తుతించే అవకాశాన్ని దేవుడిచ్చినందుకు దేవునికి స్తోత్రం. మనమందరం కూడా క్రిస్మస్ పాటలు ఆరాధన చేసిన తర్వాత ఒక చిరు సందేశం ద్వారా మీతో మాట్లాడిన తర్వాత చిన్న ప్రార్థనతో మనం ముగించుకోబోతున్నాం. ఈ నెలంతా కూడా ఈ విధంగా కొనసాగాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే ఎంత ఎక్కువగా దేవుని స్తుతిస్తే అంత మంచిది. దేవుని ఘనపరిచేటటువంటి వారిగా మనం అందరం ఉండడానికి కృపగల దేవుడు మనకు సహాయం చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి యేసు ప్రభువా, నీ పాదాలకు వందనాలు. మరొక నూతన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నీ బిడ్డలమైనటువంటి మామూలను మీరు జ్ఞాపకం చేసుకుని మీ నామాన్ని ఘనపరుచుకుని దీవించి బలపరచుమని సర్వకృపానిధి యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మనమందరం కూడా దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. నేమ్ పేరు, యేసు అనే పేరును గురించి నిన్నటి దినాన్ని మనం ఆలోచన చేశాం. ఈరోజు ఇమానుయేల్ అనేటటువంటి పేరును గురించి మనం ధ్యానం చేయబోతున్నాం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభు తానే యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కనిక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. 7వ అధ్యాయం 14వ వచనంలో ప్రభు మీకు ఒక సూచన చూపును. వినండి, దేవుడు ఒక సూచన మీకు చూపిస్తాడు, వినండి. ఆ తరువాత కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టబడుతుంది. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే సూచన మీకు చూపిస్తాడు. ఏంటా సూచన? కన్యకు కుమారుడు పుట్టడం అనే సూచన మీకు దేవుడు చూపించబోతున్నాడు. ఇప్పుడు వినండి. ఆయనకు ఏమని పేరు పెడతారు? ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. ఇమ్మానుయేలు అనే పేరుకు అర్థం ఏంటి? దేవుడు మనకు తోడని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. విమెన్స్ క్రిస్మస్ లో ఒక బ్యాండ్ నాకు ఇవ్వబడింది. దీని మీద ఏముందంటే ఇమ్మానుయేల్ అనేటటువంటి పేరు ఉంది. సో గాడ్ ఈస్ విత్ మీ, గాడ్ ఈస్ ఫర్ మీ అండ్ గాడ్ ఈస్ ఇన్ మీ. దేవుని బిడ్డలారా, గాడ్ ఈస్ విత్ మీ, గాడ్ ఈస్ ఫర్ మీ, గాడ్ ఈస్ ఇన్ మీ. దట్ ఈస్ కాల్డ్ ఇమ్మానుయేల్. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే ఇమ్మానుయేల్ అనేటటువంటి దేవుడు పరలోకములో ఉన్నటువంటి దేవుడు భూలోకములోనికి కన్యమరియ గర్భము ద్వారా వచ్చాడు. వచ్చినటువంటి ఆయన ఎందుకు వచ్చాడు అని అంటే, మొదటిగా నాతో ఉండడానికి కొరకు వచ్చాడు. ఈ నాతో ఉంటే ఆయనకి ఏంటి ప్రయోజనం? నేను మానవుడిని, నేను సామాన్యమైన వ్యక్తిని.
what kind of a benefit that my God will get if he spend time with me. నా దేవుడు నాతో ఉంటే ఆయనకి ఏ విధమైనటువంటి లాభం వస్తుందో ఒకసారి ఆలోచన చేయండి. తల్లిదండ్రులు పిల్లలతో గడిపితే పిల్లలకు లాభమా, తల్లిదండ్రులకు లాభమా అంటే పిల్లలకి లాభం. అయితే దేవుని వాక్యాన్ని మనం గమనించినట్లయితే ఈరోజు ఎవరికి లాభం అంటే, దేవుడు మానవునితో గడిపితే దేవుడికి లాభం ఏమి లేదు, కానీ అంత లాభం మనకే. ఈ క్రిస్మస్ ద్వారా యేసుక్రీస్తు ప్రభువారు పరమును విడిచి భూలోకానికి వచ్చి మానవులమైన మనం, తాత్కాలికమైన మనం, ఇలాంటి మనతో పాటు ఆయన ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇమ్మాన్యుయల్ ఈస్ విత్ మీ. దేవుడు నాకు తోడై ఉన్నాడు. అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధువులు, స్నేహితులు నీతో ఉండాలి అని నువ్వు కోరుకుంటే, జీవము గల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడు ఆయన ఏమంటున్నాడంటే, నేను నీతో మీతో ఉండాలి అని కోరుతున్నాను. అందుకే వాక్యము శరీరధారిగా ఈ భూలోకానికి రావడం జరిగింది. ఇమ్మాన్యుయల్ ఈజ్ విత్ మీ. ఆ ఇమ్మాన్యుయల్ నాతో ఉన్నాడు. సెకండ్ థింగ్ ఏంటంటే, ఇమ్మాన్యుయల్ ఈజ్ ఫర్ మీ. ఇమ్మాన్యుయల్ నా కొరకు ఉన్నాడు. నా కొరకు ఎవరు లేకపోవచ్చు. పీపుల్ మే నాట్ బి ఏబుల్ టు వెయిట్ ఫర్ మీ. నా కోసం ఎవరు వెయిట్ చేయకపోవచ్చు, నా కోసం ఎవరు టైం స్పెండ్ చేయకపోవచ్చు. కానీ దేవుని వాక్యం చెప్పేటటువంటి సత్యం ఏంటంటే, ఈరోజు నా ప్రియ స్నేహితులారా, నా కొరకు ఎవరు ఉన్నారంటే ఇమ్మాన్యుయల్ ఉన్నాడు. wherever I go, whatever I do, ఆయన ఇమ్మాన్యుయల్గా నాతో ఉన్నాడు. దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుచున్నటువంటి ఈ మాటలు ఒకసారి గమనించండి. ఇమ్మాన్యుయల్ నాతో ఉన్నాడు, నా కొరకు ఉన్నాడు. ఈజ్ ఫర్ మీ. నా కొరకే ఉన్నాడు. నేను మాట్లాడాలని, నేను ఆయన వాక్యం చదువుకోవాలని, ఆయన కొరకే నేను బ్రతకాలని ఈ ఇమ్మాన్యుయల్ నాతో కూడా ఉన్నాడు. ఇమ్మాన్యుయల్ దేవుడు. ఆ తర్వాత ఇమ్మాన్యుయల్ ఈజ్ ఇన్ మీ. ఈజ్ విత్ మీ, ఈజ్ ఫర్ మీ, ఈజ్ ఇన్ మీ. హౌ కెన్ ఇమ్మాన్యుయల్ విల్ బీ కమింగ్ అండ్ డ్వెల్లింగ్ విత్ ఇన్ మీ? ఏ విధంగా ఇమ్మాన్యుయల్ నా దగ్గరకు వచ్చి నాలో ఎలా ఉంటాడు? అందరూ కూడా ఒకసారి ఆలోచించేయండి. ఇమ్మాన్యుయల్ నీలో ఎలా ఉంటాడంటే, నీ హృదయం అనే తలుపు తెరిస్తే నీతో, నీ కొరకు ఉండాలి అని అనుకుని ఆశపడుతున్న ఇమ్మాన్యుయల్ నీలోనే ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తాడు. నువ్వు డ్యూటీకి వెళ్తే డ్యూటీకి వస్తాడు, హోటల్కి వెళ్తే హోటల్కి వస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తాడు. ఎందుకో తెలుసా? ఆయన నీలో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. నా ప్రియులారా, ఇమ్మాన్యుయల్ నీలోనే ఉండాలి, నీతో ఉండాలి, నీ కొరకు ఉండాలి, నీ పక్షంగా ఉండాలి అని ఆయన ఆశపడుతున్నాడు. మనమందరం ఏం కోరుకుంటామంటే, మన తల్లిదండ్రులు శాశ్వత కాలం మనతో ఉండాలి అని ఆశపడతాం. కొన్నిసార్లు అది సాధ్యం కాదు. కొన్నిసార్లు మన పిల్లలు మనతోనే ఉండాలి అని ఆశపడతాం. అది సాధ్యం కాకపోవచ్చు. ఎప్పుడు కూడా మా బంధువులు, మా స్నేహితులు, మా మిత్రులు, శ్రేయభిలాషులు అందరూ మాతోనే ఉండాలి అని మనం ఆశపడతాం. అది సాధ్యం కాకపోవచ్చు. ఎందుకో తెలుసా? ఎవరికి ఉండే పనులు వాళ్ళకుంటాయి, ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళవి. కొన్నిసార్లు వాళ్ళు మధ్యస్థంగానే ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చు. అలా టైంలో ఇమ్మాన్యుయల్గా దేవుడు మాత్రమే మనతో ఉంటాడు. ఆయన ఓ చక్కటి మాట చెప్పాడు, ఇదిగో నేను యుగ సమాప్తి వరకు నీతో కూడా ఉంటాను. ఆయన మనతో ఉండాలి అని మనం కోరితే, ఈ ఇమ్మానుయేలుగా లోకాన్ని సృష్టించిన వాడు, లోకాన్ని ప్రేమించిన వాడు, లోకంలోనికి దిగి వచ్చిన వాడు యేసు ప్రభువారు. ఆయన ఎక్కడుండాలని కోరుతున్నాడంటే, వినండి, నాతో ఉండాలి అని కోరుకుంటున్నాడు. నేను మీతో ఉంటాను అని చెప్తున్నాడు. రెండవ విషయం, నా కొరకే ఉంటాడు. ఏదేమైనా నా కొరకే ఉంటాడు. ఇక నాలోనే ఉంటాడు.
ఈ ఇమ్మానుయేలు మీతో, మీ కొరకు, మీలో ఉండాలని మీరు కోరుతున్నారా? అయితే యేసు ప్రభువా, మా జీవితాన్ని మీ రక్తముతో కడిగి పవిత్రపరిచి పరిశుద్ధపరిచి నీ కొరకు నమ్మకంగా జీవించటానికి కావలసిన నీ కృప, నీ ఆశీర్వాదం మాతో కూడా మీరు ఉంచండి నాయనా అని మనం అడిగితే తప్పకుండా ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉంటాడు. ఈ ఇమ్మానుయేలు జీవితకాలమంతా మనతో, మన కొరకు, మనలో ఉండి అన్ని విధాలుగా మనల్ని నడిపించును కాక. కృప అందరికీ తోడయును కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ఇమ్మానుయేలు అనే మీ పేరును బట్టి మీకు ఎనలేని వందనాలు, స్తోత్రాలు. మాతో, మా కొరకు, మాలో ఉండుడు కొరకై పరమను విడిచి భూలోకానికి వచ్చిన ఇమ్మానుయేలు దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈరోజు మీ మహిమార్థమై మేము జీవించడానికి సహాయం చేయండి. ఈ సీజన్లో చాలామంది సంతోషంగా ఉన్నారు, కొంతమంది బాధలో ఉన్నారు. సొంత వారిని కోల్పోయి ప్రతినిత్యం వాళ్ళను గురించి తలస్తూ బాధలో ఉన్నారు. అవును తండ్రి, వారు లేకపోయినా మీరు వారితో ఉన్నారు, వారి కొరకు ఉన్నారు, వారిలోనే ఉన్నారు అనే విషయాన్ని ఈరోజు అర్థం చేసుకుని, దుఃఖాన్ని దూరం చేసుకుని, స్తుతిని గుండెల్లో నింపుకోవడానికి, నేను మహిమపరచటానికి కృపదాయి చేయమని యేసు క్రీస్తు ఘనమైన పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇమ్మానుయేలు దేవుడు మీకు తోడయుండును గాక. అద్భుతమైన మరొక సత్యాన్ని రేపటి దినాన్ని మనం నేర్చుకుందాం. అంతవరకు కృపగల దేవుడు మనకు సహాయం చేయును గాక. ఆమేన్.